Dear brothers and sisters, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 27 verse 6. ఈ దినము మన ధ్యానం కొరకు 27వ కీర్తన 6వ వచనం నుండి తీసుకొనబడింది. I'll sing praises unto the Lord. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. I want to ask you a strange question. నేను ఒక వింతైన ప్రశ్న మీకు అడగాలనుకుంటున్నాను. How many of you have some fear on your mind today? మీలో ఎంతమందికి ఈ రోజు మనస్సులో ఏదో ఒక రకమైన భయంతో ఉన్నారు? Read Psalm 27 first 6 verses. 27వ కీర్తన మొదటి 6 వచనాలను చదవండి. Psalms are a collection of poems and praises about God. ఈ కీర్తనలు దేవుని గురించినటువంటి పద్యాలు పాటలతో కూడినవి. And in Luke 24:44, లూకా సువార్త 24:44లో Jesus told his disciples, యేసు ప్రభువారు శిష్యులతో చెప్పినారు, These are my words which I spoke to you while I was still with you, that all things which are written about me in the law of Moses and the prophets and Psalms must be fulfilled. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. Jesus is mentioned not only the law of Moses, ఇక్కడ యేసు ప్రభువారు కేవలం మోషే ధర్మశాస్త్రం గురించి మాత్రమే కాదు, not only the prophecies of the prophets, ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనాల గురించి మాత్రమే but he is కాదు, mentioning Psalms. కీర్తనల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాడు. I know some of us have much greater fears, మనలో కొంతమందికి ఎక్కువైన భయాలు ఉన్నాయన్న సంగతి నాకు but తెలుసు. this Psalm gives us strength. అయితే ఈ కీర్తన మనకి ఒక బలాన్ని ఇస్తుంది. For example, ఉదాహరణకి King David wrote this Psalm in one phase of his life. రాజైన దావీదు తన జీవితంలో ఒక ఘటన సమయంలో కీర్తన రాసినాడు. David was a small shepherd boy, దావీదు ఒక చిన్న గొర్రెల కాపరిగా but he ఉన్నాడు. became very popular after he killed a giant and that had kept King Saul and a fearful army at bay. That giant was troubling these people. అయితే ఒక పెద్ద అజానుబాడుగా ఉన్నవాడు ఈ ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్నాడే, అతన్ని చంపిన తర్వాత సౌలు రాజు దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం భయపడ్డాడు. David became popular. అక్కడ దావీదుకు చాలా పేరు ప్రఖ్యాతి వచ్చింది. Then later Saul became jealous. ఆ తర్వాత సౌలు అసూయపడ్డాడు. And David on the run for his life. ఇక దావీదు తన ప్రాణం దక్కించుకోవడానికి పారిపోతున్నాడు. God favored David and he became king. అయితే దావీదు అంటే దేవునికి ఎంతో ఇష్టమైనగా ఉండి ఆయన రాజు అయినాడు. And as you might remember, Jesus Christ is a descendant of King of David. మీకు కూడా జ్ఞాపకం ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు సంతానముగా వచ్చాడు. ఆయన As king he fought many battles. రాజుగా ఎన్నో యుద్ధాలను చేసినవాడు. And mostly against the Philistines. ఎక్కువగా ఫిలిస్తీన్లకు విరోధంగా చేసినవి. His daughter was raped by his own son. తన సొంత కుమారుడు ఆమెను చెరిపివేసినాడు. David displeased God by bearing a son with a married lady and having her husband killed. దావీదు ఒక వివాహితైన ఆమెతో వ్యభిచారం ద్వారా కుమారుని కని తన భర్తను చంపించి దేవునికి ఎంతో అయిష్టతను కలిగించాడు. And later in life his rebel son Absalom tried to take his throne away. ఆ తర్వాత అబ్షాలోము ఇక తన సింహాసనాన్ని తీసుకుంటాడు అనేటువంటి ఆ భయంలో ఉండినాడు ఆయన. So King David is well qualified to speak on fear. ఈ రాజైన దావీదు భయాల గురించి ఆయన ఇంకా బాగా చెప్పగలడు ఆయన. And also God's blessings also. అంతేకాదు దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి కూడా ఆయన చెప్పగలడు. So one of the most common themes of the Bible is do not fear. బైబిల్లో ఉన్నటువంటి ఒక సాధారణమైన అంశాల్లో ఒకటి భయపడకుడి అని. When Abraham left his family, అబ్రహాము తన కుటుంబం ఇంటి వారిని విడిచి God వెళ్ళిపోయినప్పుడు told him, దేవుడు అతనితో చెప్పాడు, do not be afraid, I am your shield. భయపడకుము నేను నీకు కేడెమును. Isaiah, యెషయా గ్రంథం, Elijah ఏలియా, and Jeremiah were told not to fear. ఇర్మియా వీళ్ళందరూ కూడా అదే చెప్పినారు, భయపడకుడి అన్నారు. Mary, the mother of Christ, was also told not to fear. క్రీస్తు తల్లి అని మరియా కూడా అదే చెప్పింది, భయపడకు. When Christ was born, క్రీస్తు పుట్టినప్పుడు the shepherds were told not to fear. గొర్రెల కాపర్లు కూడా భయపడకురి అని గొర్రెల కాపరికి చెప్పారు. When Christ's tomb was discovered empty, క్రీస్తు యొక్క సమాధి అది ఖాళీగా కనబడినప్పుడు the angel told the woman, do not fear. దూతలు ఆ స్త్రీలతో చెప్పినారు, మీరు భయపడకండి. In every phase of our lives we fear.
మన జీవితంలో ప్రతి విషయంలో కూడా భయపడుతుంటాం. As infants, the shadow on the walls make us scared of monsters. చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు చూడండి, గోడల మీద నీడ పడ్డా గానీ అదొక దయ్యంలా కనబడతా ఉంటుంది. As adults, we worry about finances. మరి ఎదిగిన వారంగా పెద్దవాళ్ళం అయితే ఆర్థిక స్థితిగతులను బట్టి భయం, and the relationships and children. సంబంధాలు, పిల్లల విషయంలో Sometimes fear of our neighbors. కొన్నిసార్లు పొరుగు వారితో ఉన్న భయం. Then we grow old. ఆ తర్వాత వృద్ధులం అవుతాం. And we worry about the same things, and now we also fear the declining health. వాటి గురించే మనం భయపడుతూ ఇప్పుడైతే ఇంకా ఆరోగ్యం క్షీణించిపోతుందనే భయం ఉంటుంది. So when do we stop worrying? మరి ఇక ఎప్పుడు భయపడడం, చింతించడం ఆపుతాం? If we know God, we do not have to be afraid. దేవుణ్ణి మనం ఎరిగి ఉంటే భయపడవలసిన అవసరం లేదు. We are going to see some of these things. వీటిలో కొన్ని సంగతులు మనం ఇప్పుడు చూద్దాం. Number 1, మొదటిది, God is here for us in personal struggles. దేవుడు ఇక్కడ మన వ్యక్తిగత పోరాటాల్లో, కష్టాల్లో మనతో ఉన్నాడు. Verse number 1 tells us that. మొదటి వచనం ఏమని చెప్తుందంటే In 27th chapter, 27వ కీర్తన, God is my light and my salvation. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. For King David, there is a personal relationship. My light, my salvation. నా రాజైన దావీదుకి వ్యక్తిగతమైన సంబంధం దేవుడితో. అందుకని ఏమంటాడు? నా దేవుడు అంటాడు. నాకు అనే మాట నేను, my light, my salvation. నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు. Is Jesus Christ your light and your salvation personally? వ్యక్తిగతంగా యేసుక్రీస్తు నీకు వెలుగుగా, నీకు రక్షణగా ఉన్నాడా? So when we are in the darkness of life, God brings us light. మనం జీవితపు చీకటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెలుగును తెస్తున్నాడు. This light stems from our new birth of faith and trusting him. From that day it will start. ఈ వెలుగు నూతన జన్మము, ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచుట ఆ దినముతో ఆరంభించబడుతుంది. Darkness represents our fears and our past lives before we became intimate with Christ. చీకటి అనేది మన గత జీవితం గురించి, అంటే మారు మనసు పొందక ముందు ఉన్నటువంటి జీవితం గురించి అది సూచిస్తాను. It represents our fears. మన భయాల గురించి కూడా అది మాట్లాడతాం. Besides our personal struggles of sin, మనము పాపం ద్వారా చేసినటువంటి ఆ పోరాటాలు, వ్యక్తిగతమైన our personal struggles with sin, పాపంతో మనము వ్యక్తిగతంగా మనం చేసే పోరాటం బట్టి, because sin will attack you individually. ఎందుకంటే పాపం వ్యక్తిగతంగా అందరిపై దాడి చేస్తుంది కదా. Apart from that, అది మాత్రం we కాకుండా are always under assault by evil doers. మనం ఎప్పుడు కూడా చెడు కార్యాలు చేసే వారి దాడి గురై ఉంటున్నాం. King David was the prime example. రాజైన దావీదు దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణగా ఉన్నాడు. The power of darkness is not to be feared because God through Christ gives us light. చీకటి యొక్క అధికారాన్ని బట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా దేవుడు క్రీస్తు ద్వారా మనకు వెలుగునిస్తున్నాడు. King David said, రాజైన దావీదు whom చెప్పినాడు, shall I fear? ఎవరికి భయపడను? Whom shall I fear? నేను ఎవరికి భయపడదును? Who should you fear? ఎవరికి భయపడాలి మరి? What do you do with fear today? ఈ రోజు నువ్వు భయం ఎదుర్కొంటున్నావు కదా, ఏం చేస్తావు అయితే? David in verse 1 and 2 showed great confidence in the Lord. 1-2 వచనాల్లో దావీదు దేవుని యెడల ఎంతో నిశ్చయతను కనపరుస్తున్నాడు. God gave him strength to fight personal battles time and time again. తన వ్యక్తిగత పోరాటాలు చేయడానికి దేవుడు అనేక పర్యాయాలు అతనికి బలమునిచ్చినాడు. So I want you to reflect on few personal questions. ఇప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నల పైన మీ దృష్టి పెట్టాలని Think of a time when God has taken your fears away. దేవుడు నీలో నుండి భయాలు తీసివేసిన సందర్భాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. Fear is a natural response, but you cannot use earthly methods to fight fear. భయం అనేది సహజంగా వచ్చేదే, కానీ భూ సంబంధమైనటువంటి విషయాలతో నువ్వు ఆ భయాన్ని ఎదుర్కోలేవు, దాంతో పోరాటం చేయలేవు. If you know that God has helped you in the past, గతంలో దేవుడు నీకు సహాయం చేశాడని ఎరిగి ఉంటే, you must know that he will do it again in future. భవిష్యత్తులో కూడా ఆయన అది చేయగలడని ఎరిగి ఉండాలి. No one cannot fight Satan by earthly means. ఎవరు కూడా భూ సంబంధమైన విధానంలో సాతానుతో పోరాటం చేయలేడు. His greatest weapon against people of faith is fear. చూడండి, విశ్వాస సంబంధుల ఎడల వాడు బెదిరించగలిగేది ఏమిటంటే భయాన్ని బట్టే వాళ్ళని బెదిరిస్తా ఉంటాడు. So that is the first thing. ఇది మొదటిది. Secondly, రెండవది, God is there for us not only in personal struggles but in life struggles. మన వ్యక్తిగతంగా మనం ఎదుర్కొనే పోరాటాల్లో మాత్రమే కాకుండా దేవుడు మన జీవితంలో ఎదుర్కొనే పోరాటాల్లోనూ మనతో కూడా ఉన్నాడు. Verses 1 and 2 speak of my light, my fear, my flesh. 1-2 వచనాల్లో ఏమనుంది ఇక్కడ? దేవుడు my light, నా వెలుగు అంటాడు, my fear, నా భయములు అంటాడు, my flesh, నా శరీరం. But in verse 3, అదే 3వ వచనంలో David speaks of a host encamped against me. దేవుడు నాకు చుట్టూ కూడా ఆ సైన్యము, David speaks of a host against him.
దావీదు తానికి వ్యతిరేకం చుట్టూ. తన చుట్టూ కూడా ఆ సైన్యం ఉన్న సంగతి చూస్తున్నాడు. He is not speaking of a personal assault anymore. ఇక వ్యక్తిగతంగా తనపైన దాడి గురించి మాట్లాడడం He is లేదు. speaking about the system, the government and the society and the powers that we cannot control. ఒక ప్రభుత్వము, సమాజము, మనం ఏదైతే అదుపు చేయలేనటువంటి వాటి గురించి We మాట్లాడుతున్నాం. cannot control war. మనం యుద్ధాలను అదుపు We చేయలేము. cannot control inflation. మనం చూడండి ఈ కరువు పరిస్థితి. ఆ కరువు పరిస్థితిని మనం ఏమి మార్చలేము. We cannot control health problems. ఆరోగ్య సమస్యలని మనం ఏమి అదుపు చేయలేము. Suppose racism is there in this world. ఈ లోకంలో చూడండి కులతత్వము, మతతత్వం ఉందనుకోండి, We cannot control it. వాటిని మనం అదుపు We చేయలేము. cannot control age. మన వయస్సుని అదుపు We చేయలేము. cannot control sex discrimination. మనం చూడండి లైంగిక పరమైన విచక్షణ వీటిని కూడా అదుపు చేయలేము. So David says that though war will rage against me, దావీదు అంటాడు, యుద్ధములు రేగినను నా మీదికి రేగినను I shall be confident. నేను నిశ్చయ ధైర్యంగా ఉంటాను. See, not only personal problem. ఇక్కడ వ్యక్తిగతమైన సమస్యలు మాత్రమే See, కాకుండా war means it is the life struggle. యుద్ధము అనేది అది జీవితంలో పోరాటం. As believers, we must trust that God will win our battles. విశ్వాసులముగా దేవుడు మన పక్షంగా యుద్ధాలను జయించేవాడని నమ్మాలి మనం. Our faith will become shield that protects us. మన విశ్వాసం మనల్ని కాపాడేటువంటి కేడెం అవుతుంది. And God is always bigger than any problem. దేవుడు ఎల్లప్పుడూ కూడా సమస్యలన్నిటికన్నా పెద్దవాడు, He is మించినవాడు. bigger than any fear we will encounter in life. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి రకమైన భయానికన్నా ఆయన పెద్దవాడు. If any army besiege you, ఏదైనా శత్రు సైన్యం నిన్ను చుట్టుముట్టినప్పుడు, war break out against you, నీకు విరోధంగా యుద్ధమే suppose చెలరేగినప్పుడు, you lose your job ఒకవేళ నీ ఉద్యోగమే పోయిందనుకో, or a loved one dies, లేదా ప్రియమైన వారు చనిపోయారు, whatever the circumstance, let your heart not fear and stay confident in God. పరిస్థితులు ఏమైనా కానీ నీవు హృదయంలో నిబ్బరంగా ఉండాలి, భయపడకూడదు, దేవుని పైన నమ్మిక ఉంచాలి. Some of you today are dealing with fears caused by issues out of your control. ఈ రోజు బహుశా మీలో కొంతమంది ఇక మీకు నీ శక్తికి మించినటువంటి భయాలు వీటిలో ఉన్నారేమో. Christians around the world are being persecuted for their faith. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వారి విశ్వాసాన్ని బట్టి ఈ రోజు హింసించబడుతున్నారు. But we cannot be weak Christians scared of everyone and everything. అయితే ప్రతిదానికి ప్రతి ఒక్కరికి కూడా భయపడేటువంటి అంత బలహీనమైన క్రైస్తవులం కాం. Know what God has done in the past to rid you of fear and know that he will do it again and again. గతంలో దేవుడు ఏమి చేస్తున్నాడు, ఆ భయాన్ని తొలగించినప్పుడు ఏం చేస్తున్నాడు, అవే ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా చేస్తాడని నమ్మాలి. In the present and also in the future he will do it. ఇప్పుడు ప్రస్తుతం కూడా చేయగలడు, రేపటి దినం భవిష్యత్తులో కూడా చేస్తాడు. Be confident in the strength of the Lord because he is our light and he is our salvation. యెహోవాని బలమునందును నిశ్చయత కలిగి ఉండాలి, ఎందుకంటే ఆయన మన వెలుగును రక్షణయునై ఉన్నాడు. And thirdly, మూడవది, rejoice because we know what worship can do. ఆరాధన అనేది ఏమి చేయగలదో మనం ఎరుగుదాము కాబట్టి సంతోషించాలి. Verses 4 to 6 mentions tabernacle and temple. 4 నుండి 6 వచనాల్లో ప్రత్యక్ష గుడారము, మందిరం గురించి చెప్పబడింది. A tabernacle was a tent that the Israelites used while in the wilderness. ఈ ప్రత్యక్ష గుడారం అంటే ఒక గుడారం లాంటిది, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వాటిని ఉపయోగించినారు. But a temple is a permanent structure once they reach the promised land. మందిరం అనేది అది చిరకాలం ఉండేటువంటి కట్టడం. వారు ఒక్కసారి వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఇక గుడారం ఉండదు. They built it. వారు దాన్ని కట్టినారు. వాళ్ళు They are an equivalent to the church, both tabernacle and temple. ఇప్పుడు ప్రత్యక్ష గుడారమైన మందిరమైన ఇవన్నీ సమానమే. These structures were the sanctuary where God resided among his people. ఈ కట్టడాలన్నీ కూడా దేవుడు తన ప్రజల మధ్యలో నివసించే పరిశుద్ధాలయం. And the Holy Spirit exists now in us as a result of Christ's crucifixion, resurrection and ascension. క్రీస్తు సిలువ వేయబడి పునరుత్థానుడై ఆరోహణమైన కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. David shares his secret with us in verses 4 to 10. 4 నుండి 10 వచనాల్లో దావీదు తన రహస్యాలను పంచుకుంటున్నాడు. In verses 1 to 3, 1 నుండి 3 వచనాల్లో how David relied on God during crisis. ఏ విధంగా దావీదు సంక్షోభం వాటిల్లినప్పుడు ఎట్లా దేవుని పైన ఆధారపడ్డాడో ఉంది. From starting verse 4, 4వ వచనం ఆరంభం నుండి కూడా David shares how he prays to God for the daily strength to overcome any problem or any crisis that brings fear. అనుదినము కూడా బలం పొందడానికి, అంటే తను ఎదుర్కొన్నటువంటి పరీక్ష పరిశోధన, తను భయభ్రాంతులు చేసే ఆ పరిస్థితిలో ఎట్లా బలం పొందాలి అనేది ఆ రహస్యాన్ని చెప్తున్నాడు. Verse 4 starts, 4వ వచనం ఇట్లా ఆరంభించబడింది. One thing I have asked from the Lord, that I shall seek. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. What is one thing that you would ask from the Lord if you had given choice? ఒకవేళ నీకే గాని అవకాశం ఇస్తే దేవుని నుండి ఆ ఒక్క వరం ఏది, ఆ వరం నువ్వు అడిగేది? I bet నేను అనుకుంటా most of us would ask for material stuff like good job, money, good spouse, a house, definitely well behaved children or good health like that. మనలో ఖచ్చితంగా చాలా మంది ఎక్కువ శాతము
డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, పిల్లల సంరక్షణ గురించి, ఇట్లా భూ సంబంధమైన వాటి గురించి ఎక్కువగా అడుగుతాం. David's son, King Solomon, asked for wisdom to rule justly. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను అయితే నీతి న్యాయములతో పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానం ఏమని అడిగినాడు. That pleased God. అది దేవుని ఎంతో సంతోషపరిచింది. But what David is asking? అయితే దావీదు ఏమడుగుతున్నాడు? I may dwell in the house of the Lord all the days of my life. నా జీవిత కాలం అంతయు కూడా నేను యెహోవా మందిరంలో నివసించాలనేది నా కోరిక. Oh, he gets everything. ఆయన అన్నీ కూడా ఆయన పొందుతాడు. ఆయన David is not talking about literally moving into the temple or tabernacle. ఇక్కడ దావీదు అక్షరార్థంగా ప్రత్యక్ష గుడారంలోనికో లేదా మందిరంలోనికి వెళ్ళే దాని గురించి కాదు చెప్పేది. David is not telling that I will go and dwell in the house of God, means with my family luggage I will go and put my stay there. దావీదు ఇక్కడ నా దేవుని ఆలయంలో నివసించడం అంటే తన భార్య పిల్లలు సంసారం అంతా తీసుకొని పోయి ఆ మందిరంలో ఉండే దాని గురించి కాదు మాట్లాడేది. మందిరంలో మకాం వేసే దాని గురించి. David is speaking of being in God's presence and having that heavenly mindset of knowing and being with God on a personal level. దావీదు దేవుని సన్నిధిలో ఉండి ఆ పరలోకపు ఆ స్థలాల్లో నివసించే ఆ అనుభవంలోనికి ఉండాలి అనేటువంటి ఆశ దావీదుకి. Luke 24:53 says, లూకా సువార్త 24:53లో చెప్పబడింది. the apostles were continually in the temple praising God after his ascension. అపోస్తలులు యేసుప్రభువు ఆరోహణమైన తర్వాత ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. David might have been on the run from King Saul when he wrote this psalm. బహుశా దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు అంటే సౌలు యొద్ద నుండి పారిపోతున్న సందర్భం ఉంటుంది. His greatest need was to be back home worshiping with his people. ఆయనకున్న గొప్ప అక్కర ఏమిటిదంటే మరి తిరిగి మళ్ళా తన యొక్క ప్రాంతానికి తిరిగి వచ్చి తన ప్రజలు కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించాలని. David had a need to be in the house of the Lord for two reasons. దావీదు దేవుని మందిరంలో ఉండాలనే దానికి కారణం రెండు కారణాలు ఉన్నాయి. To behold the beauty of the Lord. అక్కడ యెహోవా ప్రసన్నతని చూడాలని. Secondly, రెండవది to meditate in his temple. ఆయన ఆలయంలో ధ్యానించాలని. God is spirit, so there is no physical beauty or physical form. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఒక రూపము గాని ఒక సౌందర్యం అనేది అక్కడ ఉండదు. God's beauty here is his perfection of love. దేవుని యొక్క ప్రసన్నత అంటే ఆయన తన పరిపూర్ణమైనటువంటి ప్రేమ, perfection of power, mercy. ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి అధికారం, శక్తి, కనికరం. It's the perfection of kindness, grace and glory. అది పరిపూర్ణమైనటువంటి దయా వాత్సల్యత. So his beauty attracts us to love him. ఆయన ప్రసన్నతే మనల్ని ఆయనను ప్రేమించేదానికి ఆకర్షిస్తుంది. And through faith we are led to worship him. విశ్వాసం ద్వారా ఆయనని ఆరాధించడానికి కొరకే మనం ప్రేరేపించబడుతున్నాం. God there are no imperfections. దేవుని విషయానికి వస్తే అక్కడ అసంపూర్ణతలు ఏమీ లేవు, ఉండవు. God is our light and our salvation. దేవుడే మన రక్షణ, ఆయన మనకి వెలుగై ఉన్నాడు. There is no one here on earth, past, present or future, that has the perfection of God. భవిష్యత్తులో ఎక్కడ కూడా దేవుడు లాంటి పరిపూర్ణత కలిగిన వారు గతంలో లేరు, ప్రస్తుతము లేరు, భవిష్యత్తులోనూ లేరు. He always keeps his promises because he is of his perfection. ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానం నెరవేర్చేవాడే, ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి. In Exodus 33:22, నిర్గమకాండం 33:22లో God makes it known to Moses that he can experience his presence. దేవుడు తన సన్నిధిని మోషేకి తెలియపరిచాడు. You can experience my presence. నీవు నా సన్నిధిని అనుభవించగలవు. Oh, when you enter into my secret place. నీవు నా రహస్య స్థలంలో ప్రవేశించినప్పుడు. Oh, when we are shielded and protected by God. మనం దేవుని చేత మనం కాపాడబడుతూ భద్రపరచబడుతున్నప్పుడు. When we praise him and communicate with him. మనం ఆయనను స్తుతిస్తూ ఆయనతో సంభాషణ చేస్తున్నప్పుడు. On the day of trouble, yes, as verse 5 says, yes, we can see him. 5వ వచనం రాయబడినట్లుగా ఆపత్ కాలంలో మనం ఆయనని చూడగలము, కాముకగా చూడగలం. He will conceal, hide and he lift us up. ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు, ఆయన తన మరుగు చేస్తాడు. Like David, we must go to the church. దావీదు వలె మనమును సంఘములోనికి వెళ్ళగలం. We must have a relationship with Christ our God. We must have. మన దేవుడైన క్రీస్తుతో కూడా మనం సహవాసం, సంబంధం కలిగి ఉండగలం. కలిగి ఉండాలి మనం. When we are in bed on Sunday morning, మనము ఆదివారాలు అంటే పడక మీద ఉన్నప్పుడు Satan convinces us that we can skip this week and go next week. సాతానుడు ఏమంటాడు, ఈ వారం అక్కర్లేదులే, వచ్చే వారం పోవచ్చులే అని చెప్తా ఉంటాడు. Know that next week Satan will tell you this again. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. వచ్చే వారం కూడా సాతానుడు ఇదే మాట చెప్తాడు నీకు. Refute Satan's advances and get up and go to church. సాతానుడు చెప్పే వాటన్నిటిని కూడా నీవు తిరస్కరించి నువ్వు లేచి, నువ్వు బడక మీద లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి. David tells us, and we know from experience that once we are in that hidden place residing with the Lord,
we are protected. దావీదు చెప్తున్నాడు, ఒకప్పుడు మన యొక్క అనుభవం కూడా అదే, మనము ఆయన తన పర్ణశాలలో మళ్ళీ దాచి ఉంచినాడు కదా, మనం కాపాడబడ్డాం కదా. When you go to that house of God, అట్లా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు you are protected from your messy neighbors and also those who are trying to harm you. నీకు హాని చేసేవారు, నీకు ఇబ్బంది కలిగించే పొరుగువారు, వీటందరితో కూడా నీవు కాపాడబడతావు. When external influences like sickness, layoffs or government causes you fear, బాహ్య సంబంధమైనటువంటి భయాలు అంటే ప్రభుత్వం వారు నీకు ఏదైనా ఇబ్బంది కల్పించినప్పుడు, అనారోగ్యపరమైన పరిస్థితులను do బట్టి not despair because we are the members of God's kingdom. నువ్వు కలత చెందొద్దు, ఎందుకంటే మనం అందరం కూడా దేవుని రాజ్య పౌరులతో మనం సహపౌరులమై ఉన్నాం. We are guaranteed eternal life. మనకి నిత్య జీవం అనేది మనకి ఖచ్చితంగా It ఇవ్వబడినది. is God who sent his son Jesus Christ to die on the cross. దేవుడే తన కుమారుని మన పక్షంగా ఆయన మరణించడానికి, శిలువ మీద మరణించడానికి పంపించిన Christ was resurrected as promised. క్రీస్తు తిరిగి లేచినాడు, ఆయన వాగ్దానం He చేసినాడు. ascended into heaven for our salvation. మన రక్షణ కొరకే పరలోకంలోని ఆరోహణమై ఉన్నాడు. It is the light of God that brings us out of the darkness of a sinful nature. దేవుని వెలుగే మనల్ని పాప స్వభావం నుండి, చీకటి నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చేది. It protects from every fear. ప్రతి భయం నుండి మనల్ని కాపాడేది. So whom do we fear? కాబట్టి ఎవరికి భయపడదుము? Fear only the Lord because he is our mighty creator. దేవునికి మాత్రమే భయపడాలి, ఎందుకని ఆయన బలమైన సృష్టికర్త కాబట్టి. I want each of you to write all your fears on a paper. మీలో ప్రతి ఒక్కరు కూడా మీకున్న భయాలన్నీ ఎన్ని ఉన్నా గానీ ఒక కాగితం మీద దాన్ని రాసుకోవాలని Be honest with కోరుతున్నాను. yourself. కాబట్టి నువ్వు Write యథార్థంగా truthfully. యథార్థంగా రాయి, అవి కూడా రాయి. It is only between you and Christ. అది నీకును క్రీస్తుకి మధ్య ఉండాలి. I want you to read Psalm 27. 27వ కీర్తన మీరు చదవాలని And then కోరుతున్నాను. be relieved of those fears. భయాలన్నిటి నుండి విముక్తి పొందాలి. Each of you must pray. ప్రతి ఒక్కరు కూడా, మీలో ప్రతి ఒక్కరు ప్రార్థన We చేయండి. must worship Christ and must have a personal relationship with him. క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం, సహవాసం కలిగి Go to ఉండాలి. the church. సంఘానికి వెళ్ళాలి. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? In the time of crisis we will be hidden. ఆపత్కాలంలో మనము దాచబడతాం. Life is a continuation of trials that causes fear. జీవితం అనేది ఎప్పుడు భయాల్ని పుట్టించేటువంటి, ఎడతెరిపి లేకుండా ఈ భయాలను పుట్టించేదిగా ఉంటుంది. We cannot conquer fear with earthly ఈ solutions. భూ సంబంధం పరిష్కారం ద్వారా, విధానాల ద్వారా భయాన్ని మనం There అధిగమించలేము. is only one way to conquer fear. ఈ భయమును మనం అధిగమించి దాన్ని జయించాలంటే ఒకే ఒక పద్ధతి, That is by knowing God. అది దేవుని ఎరుగుట వలన. With Christ we received the Holy Spirit. క్రీస్తుని బట్టి మనం పరిశుద్ధాత్మని పొంది ఉన్నాం. We now live with the Spirit in us. ఇప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మను బట్టి జీవిస్తున్నాం. Spirit is in us. మనలో ఆత్మ ఉంది. So let us be guided by the Holy Spirit to overcome every fear. ప్రతి భయాన్ని కూడా మనం అధిగమించడానికి పరిశుద్ధాత్మ ద్వారా Let us have a నడిపించబడుతున్నాం. life of love, peace, joy, humility and kindness. ఇక్కడ మనము ప్రేమ, అవిశ్వాసము, దీనత్వము, అలాగే దయ, జాలి గల ఆత్మను మనం కలిగి ఉందాం. When you do like that, ఆ రీతిగా చేసినప్పుడు that results into singing and praising. అది మనకి ఎలాంటి ఫలితం తెస్తుంది? దేవుని స్తుతించి పాడేటట్లుగా అది ఫలితంగా May ఉంటుంది. God help us to praise him all the time. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే వారముగా సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a desire of David. దావీదుకి ఎంతటి ఆశ ఉండినది. To start with, he is telling you are my light and my salvation at a personal capacity. మొదటిగా అంటాడు వ్యక్తిగతంగా తాను, ఆయన నా వెలుగు, నా రక్షణ అంటున్నాడు. Oh, not only that, అంతేకాకుండా he wants to behold thy face all the days of his life. తన జీవితకాలం అంతా కూడా నీ ప్రసన్నతను చూడాలని Oh, కోరినాడు. you want to dwell in thy house. నీ మందిరంలో నివసించాలని కోరినాడు. Not to sleep there. అక్కడికి ఏదో వెళ్ళి నిద్రపోవాలని Not కాదు. to put luggage there. అక్కడికి వెళ్ళి ఏదో సామానంతా అక్కడ పెట్టుకోవాలని This కాదు. dwelling is all the time he wanted to be in the consciousness of thy ఈ presence. నివాసం అంటే ఎల్లప్పుడు కూడా నీ సన్నిధి యొక్క స్పర్శలో ఉండాలనే భావన. Oh, he has found the secret of his safety. తన యొక్క ఆ భద్రతకి రహస్యం ఏంటిదో In తెలుసుకున్నాడు. his tabernacle he will hide me. నా పర్ణశాలలో ఆయన నన్ను దాచి ఉంచుతాడు. Oh Lord, I will meditate the word of God in thy tabernacle. నీ పర్ణశాలలోనే నేను నీ వాక్యమును ధ్యానం Oh, చేస్తాను. two purposes. రెండు ఉద్దేశాలు To చెప్పాడు. behold thy beauty, నీ ప్రసన్నతను to చూచుటకును, meditate thy precepts. నీ ఆలయంలో ధర్మశాస్త్రం ధ్యానించుటకును అన్నాడు. Give us that burden. ఆ భారం మాకుని ఇవ్వండి. Give us more love for the word of God. దేవుని వాక్యం వల్ల ఇంకా ఎక్కువ ప్రేమను కలిగి ఉండేదానికి సహాయం Oh చేయి. Lord, these things will dispel fears from our life. ఇవి మా జీవితంలో భయాలనే ప్రభు తొలగిస్తాయి. Help us to be more people filled with faith, not fear. ప్రభు ఎక్కువ విశ్వాసంతో నింపబడిన వారంగా, భయంతో కాక విశ్వాసంతో నింపబడే వారుగా చేయండి. Problems will be there, సమస్యలు ఉంటాయి, but thou art there for us. అయితే నీవు మాకున్నావు. Thou will hide us. నీవు మమ్మల్ని దాచి ఉంచేవాడివి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.